మీకు తెలుసా ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంట పీరియడ్స్ రాకపోవడానికి. హాయ్, వెల్కమ్ టు హెల్దీ మెన్ అప్డేట్. ద హిడెన్ రీజన్ ఈస్ హై ప్రొలాక్టిన్ లెవెల్స్. దానికంటే ముందు ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ మన బాడీలో ఏం చేస్తుందో తెలుసుకుందాం. బేబీస్కి కావాల్సిన మిల్క్ అనేది ఈ హార్మోన్ వల్లనే ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి ఇంకా దీనికి సంబంధం ఏంటి? డొపమైన్. ఈ డొపమైన్ అనేది క్యూట్గా హ్యాపీ న్యూరో ట్రాన్స్మిటర్ అని పిలుస్తారు. ఈ డొపమైన్ అనేది ప్రొలాక్టిన్ ఇన్హిబిటరీ ఫ్యాక్టర్. సో డొపమైన్ ఎక్కువ ఉంటే ప్రొలాక్టిన్ తక్కువ ఉంటుంది, డొపమైన్ తక్కువ ఉంటే ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటుంది. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు కార్టిసాల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కార్టిసాల్ లెవెల్స్ పెరిగితే డొపమైన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో డొపమైన్ తగ్గితే ప్రొలాక్టిన్ హై ఉంటుంది. సో ఈ హై ప్రొలాక్టిన్ అనేది మన గొనాడోట్రోపిన్ హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. అదే అండి మన ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్. ఈ ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ ఓవరీస్లో ఉన్న ఎగ్ని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ హై ప్రొలాక్టిన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవాలనుందా? అయితే ప్రొలాక్టిన్ అని కమెంట్ చేయండి.